కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్వై యోజన కాంగ్రెస్ అదేవిధంగా నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పత్రికా విలేకరులకి మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం। ఈ రోజు ఏదైతే ధర్నా కార్యక్రమం ఒక రాక్షస పాలన పైన ఏదైతే యావత్ దేశం మొత్తంలో కూడా తెలంగాణ విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన మన పైన బాధ్యత ఎక్కువ ఉంది। మన రాష్ట్రాన్ని మనకిచ్చిన సోనియమ్మ పైన ఆ కుటుంబం పైన ఈ రోజు బీజేపీ పార్టీ ఒక నిరంకుశ పాలనతోటి ఈడీ నోటీసులు ఇచ్చి వారిని భయపెట్టే ఒక ప్రయత్నం చేస్తుంది। మనం ఏమి చేయాలి? విద్యార్థులం యువకులము మన పైన బాధ్యత ఉంది। మన కళను నెరవేర్చిన సోనియమ్మ గారిని అగౌరవపరిస్తే తిరగబడన్నా పడుతా। ఈ రోజు ఈ ఈడీ అనేది మోడీ అమిత్ షాకి వాళ్ళ చేపులో ఉన్న అదానీ అంబానీకి ముందు నోటీసులు ఇవ్వాలి, కానీ వాళ్ళని పక్కన పెట్టి ఉన్న మన దేశ సంపదని వారికి కట్టబెట్టి దేశం కోసం పోరాడిన కుటుంబానికి ఈరోజు ఈడీ బీజేపీ పార్టీ జేబుల ఒక సంస్థ లెక్క వ్యవహరిస్తుంది। ఈడీ అధికారులు ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకొని ఎవరైతే దేశాన్ని లూటీ చేసిర్రో అదానీ అంబానీ వాళ్ళకి సహకరిస్తున్న మోడీ అమిత్ షాకి మీరు నోటీసులు ఇవ్వండి। దాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ఏదో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఇష్టం ఉన్నట్టు మీరు వ్యవహరిస్తే అధికారం ఒక్కరి సొంతం కాదు। విద్యార్థులు యువకులందరూ చైతన్యవంతులై మీరు చేస్తున్న అన్యాయానికి తిరగబడితే మీ దగ్గర ఉన్న పోలీస్ వ్యవస్థ మిలిటరీ బలగాలు సరిపోవు। ఇతర దేశాల్లో ఇదే విధంగా ఏదైతే పాలన చేతిలో ఉందని చెప్పని మీరు ఇష్టం ఉన్నట్టు విర్రవీగితే ఆ దేశాల్లో ప్రధానమంత్రులను కూడా తరిమిగొట్టిన ఒక ప్రపంచం మనది। అసంటి ఒక పరిస్థితి కూడా ఇప్పటికన్నా ఈడీ అధికారులు కళ్ళు తెరుచుకొని బీజేపీ అధికారులు సరైన పద్ధతిలో మీరు వివరించకపోతే తప్పనిసరిగా అసంటి పరిస్థితి కూడా తెలంగాణలో భారతదేశంలో బీజేపీ ఎదుర్కోవాల్సిందని చెప్తూ ఇప్పటికన్నా ఈడీ అధికారులు చేసిన తప్పును సరిదిద్దుకొని బీజేపీ పార్టీ నాయకులు ప్రధానమంత్రి గారు బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారికి అదేవిధంగా యావత్ కాంగ్రెస్ కుటుంబానికి యావత్ ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను। ధన్యవాదాలు। ఇప్పుడు శివసేనారెడ్డి యూత్ ప్రెసిడెంట్ తర్వాత హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్। మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి। మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి। అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి।